ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి ఆశీస్సులతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు మరొక సాయి భక్తుడి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవారు. నానాసాహెబ్ చందోర్కర్కు ఇతని కుటుంబంతో చాలా సన్నిహితమైన స్నేహం ఉండేది. అతడు తరచూ వీరింటికి వస్తూ ఉండేవారు. అతని వల్లనే ఈ కుటుంబం అంతటికి బాబాగారి గురించి మొట్టమొదట 1910లో తెలిసింది. ఒకసారి ప్రధాన్ అన్నగారు నానాసాహెబ్ చందోర్కర్ గారితో మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీ అకల్కోట్ మహారాజ్ వంటి మహనీయులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. సాయిబాబా అలాంటి మహనీయులే అని చెప్పి బాబా యొక్క మహిమను గురించి నానాసాహెబ్ చందోర్కర్ గారు వివరించారు. అది విని ఆ కుటుంబంలో చాలామంది ఆ మరో రోజే షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. కానీ మౌరేశ్వర్ ప్రధాన్ మాత్రం పూర్తిగా విశ్వసించలేకపోయారు. అయినప్పటికీ తన వాళ్ళందరూ షిరిడీ నుంచి రాగానే తన సోదరుడి వద్ద నుండి బాబా గారి పటం, బాబా గురించి దాసుగను రాసిన అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించారు మౌరేశ్వర్ ప్రధాన్. అంతటితో ఆ దంపతులిద్దరికీ బాబా పైన విశ్వాసం కుదిరి కొద్ది కాలం తర్వాత షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. మొదటిసారి మౌరేశ్వర్ ప్రధాన్ ఒక్కలే షిరిడీకి బయలుదేరారు. అలా వెళ్ళినప్పుడు 4 బంగారు నాణేలు అంటే గినియా కొద్ది నోట్లు తీసుకుని వెళ్ళారు. బాబా దక్షిణ కోరితే ఇవ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయి నాణాలు కూడా తీసుకున్నారు ప్రధాన్. షిరిడీకి చేరేసరికి మా కోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లు బాబా లెండి వద్ద నిలబడి ఉన్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాం. తర్వాత మేము వాడాలో సాటే, తాత్యాసాహెబ్ నుల్కర్ మొదలైన వారితో కలిసి బస చేశాం. తర్వాత కొద్దిసేపట్లో మౌరేశ్వర్ ప్రధాన్ పళ్ళు పాలు తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాకు సమర్పించారు. వారి ముఖంలోని కళ్ళలోకి చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ములని అనిపించింది మౌరేశ్వర్ ప్రధాన్ గారికి. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకున్నారు. వెంటనే బాబా మౌరేశ్వర్ ప్రధాన్ను దక్షిణ అడిగారు. మొదట వారు అనుకున్నట్లుగానే వెండి రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారు నాణం బాబా గారి చేతిలో పెడతారు ప్రధాన్. బాబా అది తీసుకొని తమ అరచేతిలో ఒకసారి బొమ్మ, మరొకసారి బొరుసు అని పైకి పడేటట్లు 3 సార్లు త్రిప్పి చూస్తూ ప్రతిసారి తాత్యాసాహెబ్ నుల్కర్ను ఇదేమిటి అని అడిగారు బాబా. దీనిని గినియా అంటారు బాబా అని బదులు చెప్పారు తాత్యాసాహెబ్ నుల్కర్. బాబా దీని విలువెంత అని అన్నారు. అతడు 15 రూపాయలు బాబా అని చెప్పాడు. అప్పుడు బాబా దానిని తిరిగి ఇచ్చి, ఇది నాకు వద్దు, ఇది నీ వద్దనే ఉంచుకో, నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. తాత్యాసాహెబ్ నుల్కర్ సలహా ప్రకారం దానిని ప్రసాదంగా దాచుకొని 15 వెండి రూపాయలు కాసులను ఇచ్చారు మౌరేశ్వర్ ప్రధాన్. బాబా వాటిని తిరిగి తిరిగి లెక్కబెడుతూ, ఇవి 10 రూపాయలే, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి బాబా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారా, వృత్తిరీత్యా వాదించడానికి అలవాటు పడ్డ మౌరేశ్వర్ ప్రధాన్ వాదిస్తారో లేదో అని చూస్తున్నారు అని గ్రహించి ఎంతో సంతోషంగా వారికి మరో 5 రూపాయలు సమర్పించారు మౌరేశ్వర్ ప్రధాన్. మనసులో ఈ విధంగా అనుకుంటారు, నేను వారికి మొదట సమర్పించాలి అని అనుకున్నాను 20 రూపాయలే కదా, అది తెలిసే వారు నా దగ్గర 20 రూపాయలు దక్షిణ కోరారని ఎంతో సంతోషపడతారు మౌరేశ్వర్ ప్రధాన్. మళ్ళీ తర్వాత బాబాను దర్శించినప్పుడు బాబా తమ చుట్టూ చేరిన భక్తులకు ఊది ఇస్తున్నారు. దూరంగా నిల్చొని ఉన్న మౌరేశ్వర్ ప్రధాన్ని చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి, బావు 2 లేక 4 రోజుల్లో అంతా బాగైపోతుందిలే అని చెప్పి నాకు ఊది ఇచ్చారు. అది తీసుకొని నేను వచ్చేశాను. నా పట్ల వారి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత తాత్యాసాహెబ్ నుల్కర్, శ్రీమతి జోగ్ నా వద్దకు వచ్చారు. తాత్యాసాహెబ్ నుల్కర్ ఎంతో సంతోషంగా
మౌరేశ్వర ప్రధాన్ను కౌగిలించుకున్నారు. బాబా వద్ద నాకంత ఆదరణ లభించడానికి నేనే గ్రంథాన్ని పారాయణం చేస్తున్నానని అడిగింది శ్రీమతి జోగ్. నేను ప్రత్యేకంగా ఏమీ చదవనని చెప్పాను. మౌరేశ్వర ప్రధాన్ మరో రోజే తిరుగు ప్రయాణానికి సెలవు కోరితే రేపు వెళ్ళు అని అన్నారు బాబా. కానీ అలానే అక్కడ 8 రోజులు ఉంచేశారు. మరో రోజు మౌరేశ్వర ప్రధాన్ బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తాను, దానికి ఎవరిని పిలవాలో, ఏ వంటకాలు సిద్ధం చేయాలో అని బాబాను అడిగారు. మేము పురాణ్ పోలీలు చేయాలని, అతిథిగా బాబాను ఆహ్వానించాలని చెప్పి నేను పిలవక ముందే బాబా నేను కూడా వస్తాను అన్నారు. మరో రోజు విందుకు వడ్డన చేస్తూ బాబాకని ఒక ప్లేట్లో వడ్డించాం. ఇంతలో ఒక కాకి వచ్చి అందులో ఉన్న పురాణ్ పోలిని తీసుకొని పోయింది. కాకి రూపంలో బాబాయే వచ్చారని అందరూ సంతోషంతో జై జైకారాలు కొట్టారు. ఆ రోజు సాయంత్రం మౌరేశ్వర ప్రధాన్ మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకున్నప్పుడు బాబా తమ శరీరంలో ఒకవైపు స్పృశించుకుంటూ ఈ పక్కంతా భరించలేనంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గిపోతుందిలే అన్నారు అక్కడున్న భక్తులతో. కానీ చూడడానికి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండడం వలన ఎవ్వరికీ కూడా బాబాగారు అన్న మాటలకు భావమేమీ అర్థం కాలేదు. ఒక గురువారం నాడు ఎందరికో సంతర్పణ చేయడానికి ఒక హండాతో బాబా వంట చేస్తూ ఉన్నారు. ఆయన మసీదు నుండి అందరినీ బయటకు తరిమేసి హండా దగ్గర ఒక్కరే ఉన్నారు. అప్పుడు మౌరేశ్వర్ ప్రధాన్, నానాసాహెబ్ చందోర్కర్ గారు, మరొక 2 అబ్బాయిలు మసీదులోకి ప్రవేశిస్తూ ఉంటే అది చూసి మాకేమి జరుగుతుందో అని అందరూ భయపడ్డారు. బాబా కోపగించుకోకపోగా మాకు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వటానికే అందరినీ పంపేశారు అన్నట్లు ఎంతో ప్రేమగా ఆదరించారు. కొద్దిసేపట్లో తమలో తామేదో పాడుకుంటున్నారు. ఆయన 3వసారి గొణుకుతూ ఉన్నప్పుడు కాయారే ఆప్లా కాయ్ మణావే శ్రీరామ్ జైరామ్ జై జైరామ్, ఏమిరా మనసులో శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. వెంటనే నేను భావావేశంలో బాబాగారి పాదాలపై శిరస్సు ఉంచి కన్నీరు కార్చాను. కారణం ఏంటంటే మౌరేశ్వర్ ప్రధాన్ కులగురువు హరిభావ్ గారు వారికి ఉపదేశించిన మంత్రం అదే. ప్రధాన్ అడగకపోయినా దానిపై తిరిగి శ్రద్ధను కలిగించి బాబా వారి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నారని తెలుసుకున్నారు మౌరేశ్వర్ ప్రధాన్. హండాలోని వంటకం బాగా ఉడుగుతూ ఉంటే బాబా కేవలం తమ చేతితోనే కలయబెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తున్నారు. అయినా వారి చెయ్యి కాలలేదు. ఇదంతా చూసిన మౌరేశ్వర్ ప్రధాన్కు ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరో రోజు అకస్మాత్తుగా ఆ రోజు మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని లెండీకి తీసుకుని వెళ్ళారు. అక్కడ నేలలో చిన్న గుంటలు చేసి నా చేత విత్తనాలు పెట్టించి వాటిపై మట్టిని కప్పి నీరు పోయించారు. తర్వాత మేము మసీదుకు తిరిగి వచ్చాం. 8 సంవత్సరాల తర్వాత, అంటే బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికే మౌరేశ్వర్ ప్రధాన్ లెండి తోటను కొనడం జరిగింది. అది సంస్థానానికి అప్పగించడం జరిగింది. మరెన్నో విషయాలు మౌరేశ్వర్ ప్రధాన్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. समर्थ सद्गुरु श्री साईनाथ महाराज की जय. ओम साईराम.